క్రికెట్లో ఆటగాళ్ళకి విశ్రాంతి అనేది తప్పనిసరి. ఇక సీనియర్ ప్లేయర్స్కైతే విశ్రాంతి ఇచ్చే విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనివల్ల వారికి రెస్ట్తో పాటు కొత్త ఆటగాళ్లకు అవకాశం కూడా లభిస్తుంటుంది. తద్వారా భావితరాల క్రికెటర్లను రూపొందించుకునే సమయం లభిస్తుంది. అయితే ముఖ్యమైన టోర్నమెంట్ల విషయాల్లో మాత్రం విశ్రాంతి విషయంలో కాస్త కఠినంగానే ఉంటుంది మేనేజ్మెంట్. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ అయిపోయింది. ఇక మరికొన్ని రోజుల్లో దులీప్ ట్రోఫీ జరగబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి మొదలు కానున్న ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్కు రోహిత్ కోహ్లీతో పాటు బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సీనియర్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీకి దూరమవడం పట్ల భారత మాజీ క్రికెటర్ ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంకెంత విశ్రాంతి కావాలంటూ అసహనం వ్యక్తం చేశాడు. గత కొన్నాళ్లుగా స్టార్ ఆటగాళ్లైన రోహిత్ కోహ్లీతో పాటు బుమ్రాకు ఎంతో విశ్రాంతి లభించిందని మాజీ క్రికెటర్ మంజ్రేకర్ అన్నారు. ఓసారి లెక్కలు చూసుకుంటే గత 5 ఏళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిందని తెలిపాడు. వాటిలో రోహిత్ శర్మ 59% ఆడగా విరాట్ కోహ్లీ 61% మ్యాచ్లు ఆడాడని మంజ్రేకర్ తెలిపాడు. ఇక వీరిద్దరికంటే తక్కువగా బుమ్రా 34% మ్యాచ్లు ఆడాడని వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే ఈ ముగ్గురు ఆటగాళ్లకి ఇప్పటికే ఎంతో విశ్రాంతి లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే దులీప్ ట్రోఫీకి వాళ్లు ఎంపికై ఉండాల్సిందని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. అయితే రాబోయే రోజుల్లో ఇండియా షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. ఎందుకంటే దులీప్ ట్రోఫీ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ను ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ జరగనుంది. అనంతరం పరిమిత ఓవర్ల సిరీస్లు, తర్వాత నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటన జరగబోతోంది. అక్కడ 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. అంటే వచ్చే ఏడాది ఆగస్టులోపు భారత్ దాదాపు 15 టెస్టులు ఆడనుంది. అందుకే ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అయితే మంజ్రేకర్ ట్వీట్పై మాత్రం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్లను అవసరమైన సందర్భాల్లో ఉపయోగిస్తేనే భారత క్రికెట్కు మంచిదని అభిప్రాయపడుతున్నారు.